ఇంకా ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తా ఉంది. త్వరలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ వేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందట. దానికి సంబంధించినటువంటి చూద్దాం. లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టుల కోసము ఈ డిఎస్సిని వేయడానికి సిద్ధమవుతుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే ఇచ్చేందుకు సర్కార్ కసరత్తు. గణాంకాలు సేకరించినటువంటి విద్యాశాఖ ఈ ఏడాది పదవి విరమణ చేయనున్నటువంటి టీచర్లు 3800 మందిగా గుర్తింపు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ను జారీ చేసే కసరత్తుకు జరుగుతుంది. ఈ క్రమంలో విద్యాశాఖ పదవి విరమణ చేయనున్నటువంటి వారితో సహా పలు వివరాలను సేకరిస్తుంది. రాష్ట్రంలో ఈ సంవత్సరము మొత్తము 3800 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవి విరమణ చేయనున్నారు. వాస్తవానికి వారందరూ 2021లోనే పదవి విరమణ చేయాల్సి ఉండగా ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సును 3 ఏళ్లు పెంచినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు పనిచేస్తా ఉన్నారు. మార్చి నెల ఆఖరు నుంచి పదవి విరమణ ప్రారంభం కానుంది. ఇక పదవి విరమణ చేయాల్సినటువంటి వారు 3800 మంది ఉన్నారట. వారు వాస్తవానికి 2021లో చేయాలి. కానీ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వ్యూహాత్మకంగానే వాయిదా వేసి వారి వయస్సును పెంచడం జరిగింది. 61 ఏళ్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ మార్చిలో వారు రిటైర్మెంట్ కావడానికి అవకాశం ఉంది. వారంతా కూడా రిటైర్మెంట్ అవుతున్నటువంటి నేపథ్యంలో దానికి అనుబంధంగా డిఎస్సినేసి కొత్త పోస్టులతో నింపాల్సినటువంటి అవసరం అయితే ఉపాధ్యాయ ఉంది. దీనికి సంబంధించినటువంటి 9వ పేజీలో చూద్దాం. కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉండడంతో పాఠశాల విద్యాశాఖ ఆయా గణాంకాలను సేకరించింది. మరోసారి సీఎంతో చర్చించి తుది ఆమోదం. గత ఏడాది ఆగస్టులో 5089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డిఎస్సి చేపట్టాలని ప్రస్తుత సర్కార్ నిర్ణయించింది. అందుకే పాత నోటిఫికేషన్ కు సుమారు మరో 5000 ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. లోక్సభ ఎన్నికల నియమాలు అమల్లోకి వచ్చేలోపు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధించేందుకు దాదాపు 1500 స్పెషల్ ఎడ్యుకేటర్స్ పోస్టులను కూడా భర్తీ చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే పనిచేస్తున్నటువంటి వారికి పదోన్నతులు తదితర వాటిపై సర్కారు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తానికి ముఖ్యమంత్రి వద్ద మరోసారి చర్చించి తుది ఆమోదం పొందాల్సి ఉందని తాము అంతా సిద్ధం చేసి ఉంచామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ లో అత్యధికం, నారాయణపేటలో అత్యల్పం. ఇక ఈ ఏడాది అత్యధికంగా హైదరాబాద్ లో 370 మంది టీచర్లు పదవి విరమణ చేయనున్నారు. మేడ్చల్లో 260, ఖమ్మంలో 240, రంగారెడ్డిలో 210, సంగారెడ్డిలో 200, నిజామాబాద్ లో 190 మంది ఉన్నారు. అది తక్కువగా నారాయణపేటలో 40 మంది రిటైర్డ్ కానున్నారు. రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయుల పోస్టులు 1.22 లక్షలు కాగా ప్రస్తుతం 1.03 లక్షల మంది పనిచేస్తున్నారు. అంటే పనిచేస్తున్నటువంటి వారిలో ఈ సంవత్సరం 3.7% మంది రిటైర్డ్ కానున్నారు. మార్చి నెలలో 360 మంది పదవి విరమణ చేయనున్నారు. 700 మంది విశ్రాంతి ఉపాధ్యాయులుగా మారనున్నారు. పదవి విరమణ చేయనున్నటువంటి మొత్తం ఉపాధ్యాయులు 80% పైగా పురుషులే ఉన్నారు. ఇప్పుడు రిటైర్డ్ అవుతున్నటువంటి వారంతా కూడా 30 ఏళ్ల క్రితం నియమితులైన వారే. ఆ సమయంలో మహిళలు ఉపాధ్యాయులు కొలువులోకి తక్కువగా ఉన్నారు. 1996లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలులోకి వచ్చిందని విద్యాశాఖ తెలుపుతా ఉంది. ఇక పూర్తిగా డిఎస్సికి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి గత ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరి కారణంగా ఒక డిఎస్సిని కూడా ఏలేని పరిస్థితుల నేపథ్యంలో నిరుద్యోగులకు శాపంగా మారింది. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఈ డిఎస్సి ఉపాధ్యాయ పోస్టులను నింపడానికి కసరత్తు చేస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను విద్యాశాఖ నుంచి తీసుకోవడం జరిగింది. ఇక తుదిసారిగా ముఖ్యమంత్రితో ఈ విషయాన్ని ప్రస్తావించి పూర్తి వివరాలను ఆయనకు చర్చించిన తర్వాత సీఎం ఆమోదం తర్వాత ఈ డిఎస్సిని దాదాపు ఈ వారం 10 రోజుల్లోనే ప్రకటించే అవకాశం కూడా మొండిగా కనిపిస్తా ఉంది.